అబ్బా కాలు పిక్కేస్తున్నాయి అబ్బా. నానా చివరిసారిగా అడుగుతున్నా, నువ్వు నాకు అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తావా లేదా ఫ్యాన్ కురేసుకోవాలా? ఇప్పుడు కాదు లేరా, రేపు చూద్దాం గాని. అది అలా దారిలోకి రావాలి. ఇప్పుడు శ్మశానానికి పోయే ఓపిక నాకు లేదు. అయినా ముడ్డి కింద పాతికేళ్ళు లేవు, ఇంత త్వరగా పెళ్లి చేసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఓ అదా, నువ్వు ఎలాగో నాకు బిజినెస్ పెట్టడానికి పైసలు ఇస్తలేవు కదా, అదేదో నాకు వచ్చే కట్న పైసలతో బిజినెస్ పెట్టి కోటీశ్వరుడు అవుతా. కట్నం నీకెవరా కట్నం ఇచ్చేది? హలో రంగయ్య గారు, అమ్మాయిని చూడమన్నారు కదా, కొంచెం కుర్రాడు గురించి చెప్తారా? కుర్రాడికి ఏంటండి, కత్తిలా ఉంటాడు, మంచి కలరు, మంచి హెయిర్ స్టైలు, మంచి హైట్. అవన్నీ ఎవరు కావాలండి? కుర్రాడు ఉద్యోగం గురించి చెప్పండి ఫస్ట్. కుర్రాడికి 80,000 గవర్నమెంట్ ఉద్యోగం అండి. మా ఇంటి పక్క కుర్రాడు. నానా ఏమనుకో పిల్లని చూస్తావు, నాకు అమ్మాయిని చూడమంటే మాత్రం చూడవు. అసలు నీ ప్రాబ్లం ఏంది నాన్న? చూసి ఓ పిల్ల గొంతెలా గోయగలనరా.